ఇవాళ హెన్రీ డ్యూనాంట్ గారి బర్త్డే. రెడ్ క్రాస్ ఫౌండర్. ఆయన యుద్ధంలో సైనికులు అనేక సమస్యలతో కాళ్ళు విరిగిపోవడం, చేతులు తిరిగిపోవడం అలాంటి సమస్యలతో ఉండేటటువంటి యుద్ధంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని గమనించి 2 పార్టీలకు న్యాయంగా ఉండాలని ఈ రెడ్ క్రాస్ని స్థాపించాడు. అప్పటి నుంచి ఆయన స్విట్జర్లాండ్లో ప్రారంభించి ప్రపంచం అంతా కూడా ఈ రెడ్ క్రాస్ ఇవాళ ఈరోజు ఆయన బర్త్డేని జరుపుకుంటూ ఉంది. మనం కూడా చిత్తూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఇవాళ రెడ్ క్రాస్ డేని ఇక్కడ జరుపుకొని పిల్లలకు అందరికీ కూడా బహుమతులు ఇచ్చి వారి చేత కార్యక్రమాలు కొన్ని చేయించాము. ఇది గుర్తింపుగా రెడ్ క్రాస్ అనేది పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అవగాహన ఉండాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. మన అసోసియేషన్ కూడా ఇవాళ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తుంది. నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి జాన్ హెన్రీ డ్యూనాంట్ గారి ఒక జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రెడ్ క్రాస్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రెడ్ క్రాస్ దినోత్సవం అందరూ జరుపుకుంటామంటే కూడా చిత్తూరుకి ఒక విశేషం ఉన్నది. ఏమంటే ఈరోజు మన యొక్క కొత్త భవనం నిర్మించుకొని దీంట్లో అధునాతమైనటువంటి పరికరాలు అమర్చి ఎక్కడా లేనటువంటి బ్లడ్ బ్యాంక్తో పాటు హోల్ బ్లడ్ ప్లస్ మన యొక్క సెల్స్ అన్ని కూడా డివైడ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది త్వరలోనే మోస్ట్ ఇంకొక 1 వీక్ 10 డేస్లోనే కూడా మనము దాన్ని ప్రారంభించబోతున్నాము. కలెక్టర్ గారి యొక్క తేదీలు తీసుకొని ఇంకొక ప్రముఖుల యొక్క తేదీలు తీసుకొని మనం ప్రారంభించబడబోతుంది. ఈరోజు ఇది ఒక మంచి విశేషము అనేసి కూడా నేను చెప్పుకుంటున్నాను. ఇదే విధంగా ఇక ఈ కొత్త భవనం ప్రారంభమైతే ప్రజలకు మరియు మన యొక్క ఆసుపత్రికి కూడా ఎవరైతే ఈ బ్లడ్ గురించి అవగాహన ఉండదో వాళ్ళందరి చేత కూడా మనము ఈ బ్లడ్ డొనేషన్ ఇక్కడనే చేయించుకుంటూ ప్లస్ అందరికీ ఎప్పుడు బ్లడ్ అవైలబిలిటీలో ఉండే విధంగా కూడా చూస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మే 8, 1868లో జీన్ హెన్రీ డ్యూనాంట్ స్విట్జర్లాండ్ ఆ దేశంలో ఆయన జన్మించారు, జెనీవాలో. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండటంతో దాన్ని చూస్తూ పెరిగిన డ్యూనాంట్ కూడా అవే అలవాట్లు అలవర్చుకుని ఆయన కూడా చిన్నప్పటి నుంచి అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఒకసారి ఆయన ఇటలీకి వెళ్ళినప్పుడు అప్పుడు సోల్ఫెనీర్ యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో గాయపడిన క్షతగాత్రులైన సైనికులు చూసినప్పుడు వారికి ఎటువంటి వైద్య సహాయమో అందకుండా వాళ్ళు విలపిస్తూ ఉండడం చూసినప్పుడు ఆయన చాలా చలించిపోయారు. దాన్ని ఆయన ఒక పుస్తకం కూడా, ద మెమరీ ఆఫ్ సోల్ఫెనీర్ అనే ఒక బుక్ కూడా రాశారు. అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన, ఈ యుద్ధంలో గాయపడిన వారికి ఎటువంటి సహాయం చేయగలము అని ఆలోచించి ఆయన ఫిబ్రవరి 17, 1859లో ఈ ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఒక 5 మందితో ఈయన కూడా కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి సేవలు విస్తృతంగా చేయాలని భావించి ఆ కమిటీని స్థాపించినాడు. అదే రెడ్ క్రాస్ సంస్థ. ఆ రెడ్ క్రాస్ సంస్థ ఆ రోజు స్విట్జర్లాండ్లో ప్రారంభమైనా కూడా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా ఉంది. ఈ రోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మన చిత్తూరు జిల్లా శాఖ వారు మా పూర్ణ చైతన్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉదయాన్నే మేము ఒక హోమ్లెస్ పీపుల్కి బ్రేక్ఫాస్ట్, అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్లోనే మేము పిల్లలకి పెయింటింగ్లో, చిత్రకళలో కానీ తర్వాత ఎస్సే రైటింగ్, వ్యాస రచనలో కూడా పోటీలు పెట్టి 40 మంది పిల్లలకి ఈరోజు వాళ్ళనందరినీ పిలిపించి వాళ్ళకందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ విధంగా మేము మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చిత్తూరు జిల్లా శాఖను ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్లే దిశగా కూడా కమిటీ అయితేనేమి, స్టాఫ్ అయితేనేమి, సెక్రటరీ గారు ఆర్ సహదేవ్ నాయుడు గారు అయితేనేమి అందరూ కూడా కలిసి
ఈ మన రెడ్ క్రాస్ చిత్తూరు శాఖను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నమస్తే.